తెలంగాణ ఆత్మ గీతం అందశ్రీ చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా. ఒక్కసారి ప్రజాకవి, ప్రకృతి కవి అనే బిరుదు, ఈ బిరుదులతో ఆయన ప్రసిద్ధి చెందారు. గౌరవ డాక్టరేట్, లోక కవి బిరుదుగా అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ DC వారిచే 2014లో సన్మానించబడింది. ఇగో ఆయనకు వచ్చిన అవార్డులు, గౌరవాలు ఇగో చూడండి. నంది పురస్కారం 2006లో గంగా సినిమాలోని పాటలకు ఉత్తమ గేయ రచయితగా వచ్చిందట. గౌరవ డాక్టరేటు 2008 కాకతీయ యూనివర్సిటీ వరంగల్. గౌరవ డాక్టరేటు 2014 అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఇక్కడ వాషింగ్టన్ DC నుండి ప్రపంచ కవి బిరుదుతో. దాశరథి సాహితీ పురస్కారం 2015, డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం 2015లో, సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2022, దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం 2024, రూపాయలు కోటి నగదు పురస్కారం 2025. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇగో కోటి నగదు పురస్కారం అందజేస్తే ఇక పెద్ద మనిషి గట్కే సార్లో ఏమో ఇల్లు కూడా కట్టుకున్నాడు అనేది కూడా తెలుస్తున్నది. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, అందశ్రీ జీవితం తెలంగాణ పోరాట చరిత్రలో పాత్రగా నిలిచింది. కవిత్వం సామాన్యుడి కంఠధ్వని, ఆయన పదాలు తెలంగాణ ఆత్మ, చదువు లేకున్నా చైతన్యం నిండిన మాటలు, రాయగల సామర్థ్యం ఆయనకు ఉన్న శక్తి. అందుకే ఆయన తెలంగాణలో మాత్రమే కాదు మొత్తం తెలుగు సాహిత్య లోకంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఆయనను రాష్ట్ర, జాతీయ స్థాయిలో గర్వంగా తెలంగాణ కవిగా పిలిచింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే గీతం తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరి హృదయాలలో నిండి ఉద్యమానికి ఒక సాంస్కృతిక శక్తిగా నిలిచింది. ఈ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించింది. తన పాటలు మరియు సాహిత్యంతో తెలంగాణ 10 జిల్లాల ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పి, ఆయన పాటలు సామాన్య ప్రజల జీవితంలోని కష్టాలు, ఆకాంక్షలు, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సరళమైన, శక్తివంతమైన భాషలో వ్యక్తీకరించాయి. తద్వారా ప్రజలందరితో సులభంగా మమేకమయ్యారు. ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పి, ఆయన ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా కూడా పనిచేశారు. ఇది సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఉద్యమ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సహాయపడింది. అతని పాట ఒక కాలం ఉండేది, అతని పాటలతో ఇల్లు పొద్దు పొడిసేది. ఒక కాలం ఉండేది, అతని నోటికి చెయ్యడ్డం పెట్టుకొని పాడే ఓ జీరా గొంతు మా యూనివర్సిటీ గదుల్లో మారుమోగేది. ఓ కాలం ఉండేది, అతని పాట ఉద్యమాలను వీధుల్లో కవాతు చేయించేది. అలాగా బతుకు నుండి అంతర్జాతీయ వేదికల దాకా పాటను కైకట్టిన అతని గొంతు ఈ పొద్దు మూగబోయింది. ఇక అతను లేని కాలమంతా అతని పాట అతడిని మననం చేస్తుంది. హరునాంక్ లత.